నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నా పేరు సందీప్. ముందుగా వార్తల్లోని ప్రధానాంశాలు. భారత సైన్యం అమ్ముల పొదిలో చేరిన మరో అస్త్రం. అర్జున్ ట్యాంకును అధికారికంగా సైన్యాధిపతి నార్వాణేకు అప్పగించిన ప్రధాని మోదీ. కేరళను టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామన్న ప్రధాని. 6,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ వ్యాఖ్యలను ఖండించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టీకరణ. వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సీఎస్ సోమేష్ కుమార్ సమీక్ష. వచ్చే 45 రోజుల్లో రెవెన్యూ డ్రైవ్ టార్గెట్ను పూర్తి చేయాలని ఆదేశం. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్లకు చెక్ పెట్టేలా కేంద్రం నిర్ణయం. రేపటి నుంచి వాహనాలకు తప్పనిసరి ఫాస్టాగ్. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్కును ధరించడం, ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. ఇక వార్తల్లోని వివరాలు. కోవిడ్-19 పై పోరాటంలో దేశ పౌరులు ప్రభుత్వానికి అందించిన మద్దతు అసాధారణమైనదని ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. కేరళలోని కొచ్చిలో 6,000 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్టులకు ప్రధాని స్వీకారం చుట్టారు. సాగరిక క్యూఎస్ టెర్మినల్, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ను ప్రధాని ప్రారంభించారు. పర్యాటకానికి పెట్టింది పేరుగా ఉన్న కేరళను మరింత అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. పర్యాటక రంగానికి సంబంధించిన ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టాలని యువతకు సూచించారు. ఆ దిశగా స్టార్టప్లు రావాలని ఆకాంక్షించారు. నూతన ప్రాజెక్టుల ద్వారా కేరళ ఆత్మనిర్భర్ భారత్ను భాగస్వామి అవుతుందని అన్నారు. Not only as a transit point to go to other parts of Kerala, the culture, food, beaches, market places, historical places and spiritual places here are widely known. The government of India is undertaking many efforts to improve tourism-related infrastructure here. The inauguration of Sagarika, the international cruise terminal in Kochi, is one example of this. Sagarika cruise terminal brings both comfort and convenience for tourists. It will cater to over 1 lakh cruise guests. భారత సైన్యం అమ్ముల పొదిలోకి మరో అస్త్రం చేరింది. తమిళనాడు పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ అర్జున్ ట్యాంక్ను అధికారికంగా సైన్యాధిపతి ఎంఎం నార్వాణేకు అప్పగించారు. తేజస్ తర్వాత ఆత్మనిర్భర్ భారత్ కింద భారత దళాలకు అందిన మరో అతిపెద్ద ఆయుధం అర్జున్ మార్క్ 1A యుద్ధ ట్యాంకు కావడం విశేషం. ఇప్పటికే సైన్యంలో అర్జున్ ఎంబీటీ యుద్ధ ట్యాంకులు సేవలు అందిస్తుండగా దాదాపు 71 చిన్న పెద్ద మార్పులతో అర్జున్ మార్క్ 1A రూపంలో అప్డేటెడ్ వెర్షన్ను ప్రభుత్వం సైన్యానికి అప్పగించింది. ఈ ట్యాంక్ గన్లో లక్ష్యాన్ని ఆటోమేటిక్గా ట్రాక్ చేసే ప్రత్యేక వ్యవస్థను అమర్చారు. దీంతో వేగంగా కదులుతున్న లక్ష్యాలను కూడా ఈ ట్యాంక్ సులభంగా పేల్చివేయగలదు. అనంతరం చెన్నైలో 3,770 కోట్లతో చేపట్టిన మెట్రో రైల్ ఫేజ్ 1 ప్రాజెక్టును మోదీ ప్రారంభించారు. ఈ మెట్రో కారిడార్ నార్త్ చెన్నై నుంచి విమానాశ్రయాన్ని సెంట్రల్ రైల్వే స్టేషన్ను కలుపుతూ 9 కిలోమీటర్ల మేర నిర్మించారు. 293 కోట్లతో చెన్నై బీచ్, అట్టిపట్టు ప్రాంతాల మధ్య రైల్వే లైన్ను ప్రారంభించి తయూర్ సమీపంలో 1000 కోట్ల అంచనాతో నిర్మించనున్న ఐఐటి మెడ్రాస్ చెందిన డిస్కవరీ క్యాంపస్కు శంకుస్థాపన చేశారు. అనంతరం ప్రధాని మాట్లాడుతూ తమిళనాడు రైతులు రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల్ని ఉత్పత్తి చేస్తున్నారని ప్రశంసించారు. 2 ఏళ్ల క్రితం ఇదే రోజున చోటు చేసుకున్న పుల్వామా ఉగ్రదాడి గురించి ప్రస్తావిస్తూ ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు నివాళులర్పిస్తున్నామని, పుల్వామాలో ఉగ్రదాడి జరిగిన ఈ రోజున భారతీయులెవరూ మర్చిపోలేదని స్మరించుకున్నారు. మన భద్రతా దళాలను చూసి దేశం గర్విస్తోందని, వారి త్యాగాలు దేశ ప్రజలకు ఆదర్శమంటూ మోదీ సైనికుల త్యాగాలను గుర్తు చేసుకున్నారు.
దేశంలో సంస్కరణలకు కట్టుబడి ఉన్నామనే విషయానికి ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెటే నిదర్శనమని మత్స్యకార సమాజాన్ని చూసి గర్విస్తున్నామని ప్రధాని అన్నారు. Begin key infrastructure projects. These projects are symbols of innovation and indigenous development. These projects will further the growth of Tamil Nadu. I am proud to hand over the indigenously designed and manufactured main battle tank Arjun Mark 1A. It also uses indigenous ammunition. Tamil Nadu is already the leading automobile manufacturing hub of India. Now I see Tamil Nadu evolving as the tank manufacturing hub of India. A tank made in Tamil Nadu will be used in our northern border to keep the nation safe. This showcases India's united spirit, Bharat's Ekta Darshan. This project has been completed on schedule despite the global pandemic. The civil construction activities were done by Indian contractors. The rolling stock has been procured locally. This in line with the boost to Atmanirbhar Bharat. In the words of the famous Tamil poet Avaiyar, Varappu Uyara Neer Uyarum, Neer Uyara Nel Uyarum, Nel Uyara Kudi Uyarum, Kudi Uyara Kol Uyaram, Kol Uyara Kon Uyarvan. When water level rises, cultivation rises. People prosper and the state prosper. We have to do whatever we can to conserve water. No Indian can forget this day. 2 years ago, the Pulwama attack happened. We pay homage to all the martyrs we lost in that attack. We are proud of our security forces. Their bravery will continue to inspire generations. Our armed forces significantly India's ethos of courage. They have shown time and again that they are fully capable of protecting our motherland. Time and again, they have also shown India believes in peace. But India will protect sovereignty at all costs. धीर भी है, वीर भी है. सैन्य शक्ति and धैर्य शक्ति of our forces are remarkable. పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ సైనికులకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నివాళులర్పించారు. దేశానికి వారు చేసిన అత్యున్నత త్యాగాన్ని దేశం ఎప్పటికీ మర్చిపోదని ఆయన ట్వీట్ చేశారు. అమరులైన బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తున్నామన్నారు. అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నివాళులర్పించారు. పుల్వామాలో సైనికుల శౌర్యానికి దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని పేర్కొన్నారు. అలాగే మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, బీఎస్ యడ్యూరప్ప, యోగి ఆదిత్యనాథ్ సైతం నివాళులర్పించి అమరుల త్యాగాలను కొనియాడారు.
హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతంగా మారే అవకాశం ఉందన్న ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలను కిషన్ రెడ్డి ఖండించారు. ఏ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయబోమని, హైదరాబాద్ సహా అన్ని నగరాలను కేంద్రం అభివృద్ధి చేస్తుందని కిషన్ రెడ్డి వివరించారు. ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో నిర్వహించిన హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశానికి ఎమ్మెల్సీ రామచందర్ రెడ్డితో కలిసి కిషన్ రెడ్డి హాజరయ్యారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక వ్యూహంపై నాయకులతో చర్చించారు. 2 ఎమ్మెల్సీ స్థానాల్లో భాజపా గెలవడం ఖాయమని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ అమరవీరుల ఆత్మ ఘోషించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరి ఉందని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలోనే ఉద్యోగాల భర్తీ అంశాన్ని సీఎం కేసీఆర్ తెరపైకి తీసుకొచ్చారని విమర్శించారు. హైదరాబాద్ లో మనం యూటీ చేసేటువంటి అభిప్రాయం ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదు. కానీ కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ నగరాన్ని కానీ, తెలంగాణ రాష్ట్రాన్ని కానీ, దేశాన్ని కానీ అన్ని రకాలుగా అభివృద్ధి చేయబోతున్నామని సందర్భంగా గమనిస్తున్నాం. బాలికలకు నాణ్యమైన విద్యా బోధన అందించేందుకే రాష్ట్ర ప్రభుత్వం కేజీబీవీలను బలోపేతం చేస్తుందని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లా మామడ మండలం న్యూ సాంగ్వి గ్రామంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నూతన కళాశాల భవనాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బాలురతో సమానంగా బాలికలు కూడా చదువుకోవాలనే ఉద్దేశంతోనే కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు ఏర్పాటయ్యాయని, కేసీఆర్ సర్కారు అత్యాధునిక హంగులతో కస్తూర్బా పాఠశాలలకు నూతన భవనాలను నిర్మిస్తుందని గుర్తు చేశారు. 1,50,00,000 రూపాయలతో న్యూ సాంగ్వీలో కేజీబీవీ భవనాన్ని నిర్మించినట్లు మంత్రి పేర్కొన్నారు. అనంతరం తరగతుల్లోకి వెళ్లి విద్యార్థినులతో ముచ్చటించారు. పిల్లలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలను పాటించాలని మంత్రి సూచించారు. ఇంకా కొన్ని రోజులైనా మనము ఖచ్చితంగా ఈ మాస్క్ మెయింటైన్ చేసి ఉన్నట్టయితే బాగుంటుందని చెప్పి కోరడం జరుగుతుంది. ఈ స్ట్రెంత్ తో పాటు స్కూల్లో 13 మంది టీచింగ్ స్టాఫ్ ఉన్నారు. నాన్ టీచింగ్ స్టాఫ్ 14 మంది ఉన్నారు. నిజంగా చెప్పాలంటే మరి బాలికలకు ఎవరి తల్లిదండ్రులు కూడా ఒంటరిగా పంపించాలి. 54 లక్షల రూపాయలతో 12 అదనపు గదులతో మరి భవన ప్రారంభోత్సవం జరిగింది. ఇప్పుడు మరి దానికి వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో సీఎస్ సోమేష్ కుమార్ సమీక్ష నిర్వహించారు. వచ్చే 45 రోజుల్లో రెవెన్యూ డ్రైవ్ టార్గెట్ను పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వాణిజ్య పన్నుల శాఖ ద్వారా భారీగా రెవెన్యూ వసూళ్లపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,376 మందితో 460 బృందాలను ఏర్పాటు చేశామని తెలియజేశారు. దేశంలోనే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఫోర్ ఫ్రంట్ టెక్నాలజీ డ్రైవ్ నిర్వహిస్తుందని ఆయన తెలిపారు. గత 4 ఏళ్లుగా ఈ శాఖ నిర్వహిస్తున్న పనితీరు పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ శాఖలోని అధికారులు ఒక టీం మాదిరిగా పనిచేస్తూ నిర్దేశించిన లక్ష్యాలను సాధిస్తుందన్నారు. కోవిడ్ టీకా 2వ డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ రాష్ట్రంలో ముమ్మరంగా కొనసాగుతుంది. టీకా మొదటి డోసు తీసుకుని 28 రోజులు పూర్తయిన లబ్దిదారులకు 2వ డోసు అందిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. క్రమం తప్పకుండా సమావేశాలు జరిపి టీకా అనంతర ప్రభావాలపై అవగాహన పెంచాలని అధికారులకు సూచించింది. తెలుగు ప్రజలకి రాజకీయ చరిత్రలో ఒక మహోన్నత వ్యక్తి దామోదరం సంజీవయ్య. నిరాడంబరంగా, స్నేహశీలిగా, దేశభక్తుడుగా ప్రజల కోసం జీవితాంతం పోరాడిన ఆయన 38 ఏళ్ల వయసులోనే 1960 జనవరి 11న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటికే మంత్రిగా 8 ఏళ్ల అనుభవం ఉన్న ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలిగా వెలుగొందిన దామోదరం సంజీవయ్య శత జయంతి ఉత్సవాలు నేడు ఘనంగా నిర్వహిస్తున్నారు. మరిన్ని వివరాలు. పేదల ఆశాజ్యోతి, కార్మికుల బాంధవుడు దామోదరం సంజీవయ్య శత జయంతి నేడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను పాలించిన ముఖ్యమంత్రులలో దామోదరం సంజీవయ్యది ప్రత్యేక స్థానం. పేదల పట్ల నిబద్ధత కలిగిన ముఖ్యమంత్రిగా సంజీవయ్య పేరుగాంచారు. దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రిగా, అతిపిన్న వయసులోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించిన వ్యక్తిగా ఆయన రికార్డులకెక్కారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలో జన్మించిన సంజీవయ్య బాల్యంలో పెదపాడు నుంచి కర్నూలుకు 4 కిలోమీటర్లు కాలినడకన వెళ్లి విద్యనభ్యసించారు.
అనేక కష్టాలను అనుభవిస్తూ ఎస్ఎస్ఎల్సీలో జిల్లాలోనే ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులయ్యారు. 1942లో పట్టభద్రులైన తర్వాత 1950లో మద్రాసు వెళ్లి న్యాయశాస్త్రంలో పట్టభద్రులై అక్కడే న్యాయవాద వృత్తి చేపట్టారు. సంజీవయ్య చురుకుదనం చూసి కాంగ్రెస్ పార్టీ ఆయనకు పార్టీ సభ్యత్వం ఇచ్చి రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిన మొదటి ప్రొవిజనల్ పార్లమెంటు సభ్యునిగా, హోం విభాగ సభ్యునిగా బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించారు. 1952లో కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన సంజీవయ్య రాజాజీ కేబినెట్లో మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేశారు. 1953లో టంగుటూరి ప్రకాశం పంతులు మంత్రివర్గంలో ఆరోగ్య, పునరావాస, హరిజనోద్ధరణ, ప్రణాళికలు, మాజీ సైనికుల సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 1955 ఆంధ్ర రాష్ట్ర మధ్యంతర ఎన్నికల్లో ఎమ్మిగన్నూరు, కొడుమూరు ఉమ్మడి అసెంబ్లీ స్థానం నుంచి గెలిచి రవాణా, వాణిజ్య పనుల శాఖ మంత్రిగా బెజవాడ గోపాలరెడ్డి మంత్రివర్గంలో పనిచేశారు. 1956 నంబర్ 1వ తేదీన ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రం స్వపరిపాలన, కార్మిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1960 జనవరి 11న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రిగా సంజీవయ్య తీసుకున్న చర్యల్లో అన్నిటికన్నా ముఖ్యమైనది షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతుల వారికి ఉద్యోగాలలో ప్రమోషన్లకు రిజర్వేషన్ పద్ధతిని అమలుపరచడం. 1962లో అఖిల భారత కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఎన్నికై 1964లో నెహ్రూ మంత్రివర్గంలో కార్మిక మంత్రిగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు. తెలుగును అధికార భాషగా, ఉర్దూను రెండవ భాషగా ఆయన హయాంలోనే నిర్ణయించారు. ఒకసారి సంజీవయ్య గారు పుట్టిన ఊరుకు తన తల్లిని చూడటానికి వచ్చి తిరిగి వెళ్తూ ఆమె చేతిలో 100 రూపాయలు పెట్టారు. వృద్ధాప్యంలో ఉన్న మిగతా వారికి ఎవరు చేస్తారు ఇటువంటి సహాయం అన్న తల్లి మాటలు సంజీవయ్యను ఆలోచనల్లో పడేసింది. దాని ఫలితమే వృద్ధాప్య పింఛన పథకం రూపకల్పన. ముఖ్యమంత్రిగా సంజీవయ్య అనేక వినూత్న కార్యక్రమాలు రూపకల్పన చేశారు. లక్షల ఎకరాల బంజరు భూములను నిరుపేదలకు పంపిణీ చేశారు. రాయలసీమ, కర్నూలు జిల్లాల్లో గాజుల దెన్నె ప్రాజెక్టు, ఉత్తరాంధ్ర ప్రజలకు శ్రీకాకుళం జిల్లాలో వంశధార ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. కళల పట్ల, సాహిత్యం పట్ల ఆయనకు ఎనలేని ప్రేమ. ఆయన హయాంలోనే లలిత కళల అకాడమీ ఏర్పాటు చేశారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. దేశవ్యాప్తంగా రేపటి నుంచి ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి. వాహనాలకు ఫాస్ట్ ట్యాగ్ ఉంటేనే హైవేలపైకి ఎక్కాల్సి ఉంటుంది, లేదంటే రెట్టింపు టోల్ చెల్లించక తప్పదు. ఇప్పటికే పలుమార్లు ఫాస్ట్ ట్యాగ్ తప్పనిసరి వినియోగాన్ని వాయిదా వేస్తూ వచ్చిన ప్రభుత్వం సోమవారం నుంచి అమలు చేయాలని నిర్ణయించింది. ఈ ఫాస్ట్ ట్యాగ్తో హైవేలపై టోల్ ప్లాజాల దగ్గర టైం వృధా అయ్యే అవకాశం ఉండదు. రాష్ట్రంలో ఇప్పటికే 82% ఫాస్ట్ ట్యాగ్లు ఉన్నట్టు జాతీయ రహదారుల సంస్థ గణాంకాలు చెబుతున్నాయి. తెలంగాణ నుంచి వెళ్లే జాతీయ రహదారుల్లో 21 ప్రాంతాల్లో టోల్ ప్లాజాలు ఉన్నాయి. సుమారు ఏడాదిన్నరగా ఫాస్ట్ ట్యాగ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరానికి సరికొత్త అందాలను తీసుకొచ్చిన దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి మరో మైమర్పించే కార్యక్రమానికి వేదికైంది. ఈ బ్రిడ్జిపై ఆర్మీ సింఫనీ బ్యాండ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. 1971 భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించి 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణం విజయ్ వర్ష్ పేరిట ఆర్మీ సింఫనీ బ్యాండ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. బ్యాండ్ ప్రదర్శనను నగర పౌరులు తిలకించి ఆస్వాదించారు.
ఉత్తరాఖండ్లో సంభవించిన వరద ప్రమాదంలో గల్లంతైన వారి కోసం ముమ్మర గాలింపు ఆపరేషన్ కొనసాగుతుంది. తపోవన్ ప్రాజెక్టు సొరంగం వద్ద చిక్కుకుపోయిన 30 మంది కోసం తీవ్ర ప్రయత్నాలు సాగుతున్నాయి. తపోవన్ సొరంగం 3 మృతదేహాలు వెలికితీశారు. వరద ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య 41కి చేరినట్లు అధికారులు వెల్లడించారు. వరద సమయంలో తపోవన్ సొరంగంలో పనిచేస్తున్న 30 మందికి పైగా కార్మికులు అందులో చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. వీరిలో తొలిసారి 3 మృతదేహాలను వెలికితీసినట్లు ఎన్డీఆర్ఎఫ్ కమాండర్ ఆర్కే తివారీ వెల్లడించారు. మిగిలిన వారి ఆచూకీ కోసం సహాయ కార్యక్రమాలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. అంతేకాకుండా ప్రాణాలతో బయటపడే వారిని వీలైనంత తొందరగా ఆసుపత్రికి తరలించేందుకు హెలికాప్టర్ కూడా సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఈ నెల 7వ తేదీన ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకొని దాదాపు 200 మందికి పైగా గల్లంతైన విషయం తెలిసిందే. విశాఖపట్నం జిల్లా అరకు సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సత్యనారాయణ, సరిత, లత, చిన్నారి శ్రీనిత్య మృతదేహాలను హైదరాబాద్లోని షేక్పేటకు తరలించారు. 8 మంది విశాఖలోని కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో 4 పరిస్థితి విషమంగా ఉందని బాధితులు కుటుంబ సభ్యులు తెలియజేశారు. మృతదేహాలు క్షతగాత్రులు షేక్పేటకు చేరుకోవడంతో ఆ ప్రాంతమంతా విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాద విషయం తెలిసినప్పటి నుంచి కుటుంబ సభ్యులు, బంధువులు సత్యనారాయణ ఇంటి వద్దే ఉంటున్నారు. మృతదేహాలు సత్యనారాయణ ఇంటి వద్దకు చేరుకోవడంతో బంధుమిత్రుల రోదనలు మిన్నంటాయి. మరోవైపు విశాఖ కేజీహెచ్లో సరైన చికిత్స అందించడం లేదని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితులను హైదరాబాద్కు తరలిస్తే సొంత ఖర్చులతో చికిత్స చేయించుకుంటామని మీడియా ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్కు బాధిత కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు. అరకు వద్ద బస్సు లోయలో పడేందుకు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇంగ్లాండ్లో జరుగుతున్న 2వ టెస్టు 2వ రోజు ఆటలోనూ టీమిండియా సత్తా చాటింది. భారత బ్యాట్స్మెన్, బౌలర్లు రాణించగా ప్రత్యర్థి జట్టు మాత్రం 2 విభాగాల్లోనూ తేలిపోయింది. తొలి ఇన్నింగ్స్లో టీమిండియా బౌలర్లకు ఇంగ్లాండ్ 134 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్కు 195 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఆ తర్వాత 2వ ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 2వ రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 54 పరుగులు చేసింది. ఓపెనర్ రోహిత్ శర్మ 25 పరుగులు, పుజారా 7 పరుగులతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం మ్యాచ్పై పట్టు సాధించిన కోహ్లీ సేన 249 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఆదిలాబాద్లో రుణాలు తీసుకుంటున్న వీధి వ్యాపారుల సంక్షేమం కోసం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పీఎం స్వనిధి రుణాలు తీసుకుంటున్న వారితో పాటు కుటుంబ సభ్యులకు జీవిత బీమా కల్పిస్తోంది. ఆదిలాబాద్ మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో లబ్ధిదారులకు జీవిత బీమా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జోగు ప్రేమేందర్ మాట్లాడుతూ రుణాలతో పాటు మెప్మా ఆధ్వర్యంలో జీవిత బీమా కల్పించడం హర్షణీయమని అన్నారు. ముఖ్యంగా మనం ఇక్కడ ఏమంటే ప్రతి వాళ్ళు ఒక ఆర్యో డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వాళ్ళు ఇక్కడ మన దగ్గర సంబంధించినటువంటి ఆ స్ట్రీట్ వెండర్స్ సంబంధించినటువంటి ఎవరైతే లోన్ తీసుకున్న వారికి మరి ఆ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈ రోజు నుంచి 6వ తారీఖు వరకు మనకు ఈ సభ్యత్వం అనేది ఉంటుంది. ఇక్కడ ఈరోజు మరి ఇక్కడ నెట్ సౌకర్యం లేకపోవడం ద్వారా మరి ఈరోజు ఇక్కడ తీసుకొని మీ అప్లికేషన్ అనేది మీ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. తర్వాత మనము మున్సిపల్ ఆఫీస్లోనే మనం అక్కడ కౌంటర్స్ అనేది సంబంధించినటువంటి సిస్టమ్స్ ఏర్పాటు చేసుకొని చేపట్టడం జరుగుతుంది. ఎవరికైతే రేషన్ కార్డు లేదో ఈ స్ట్రీట్ వెండర్ సంబంధించినటువంటి లోన్ తీసుకున్న తర్వాత రేషన్ కార్డు లేదో వాళ్ళకి కూడా ఎన్రోల్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఐసిడిఎస్ సంబంధించినటువంటి గర్భిణీ స్త్రీలు ఉంటే వాళ్ళకి ఏదైనా మీకు సంబంధించినటువంటి మీ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా గర్భిణీ స్త్రీలకు సంబంధించినటువంటి ఆ స్కీమ్స్ కానీ, అదేవిధంగా విద్యకు సంబంధించినటువంటి స్కీమ్స్ కానీ, అదేవిధంగా బ్యాంకింగ్ సెక్టర్లో సంబంధించినటువంటి స్కీమ్స్ ఏమైతే ఉంటాయో అవి కానీ, అదేవిధంగా కార్మికులు మన దగ్గర ఎవరైతే లేబర్ గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులు, మధ్యలో చదువు మానేసిన నిరుద్యోగ యువతకు ఉచిత వృత్తి నైపుణ్య శిక్షణ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా యువతకు ఉచితంగా వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు పెద్దపల్లి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ 2017లో శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించింది.
ఈ కేంద్రంలో కంప్యూటర్, కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్లో శిక్షణ ఇస్తారు. ఇప్పటి వరకు సుమారు 700 మంది అభ్యర్థులు ఈ కేంద్రం నుంచి శిక్షణ తీసుకోగా వారిలో సుమారు 400 మంది అభ్యర్థులు ఉద్యోగాలు పొందారు. శిక్షణతో పాటు గ్రామీణ ప్రాంత యువతకు హైదరాబాద్లోని వివిధ కంపెనీలలో ఉపాధి కల్పించేందుకు ఈ శిక్షణ కేంద్రం జాబ్ మేళా కూడా నిర్వహిస్తోంది. నిరుద్యోగ యువత తమ వృత్తి నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు DRDA ఆధ్వర్యంలో నడుస్తున్న శిక్షణ కార్యక్రమాలకు హాజరు కావాలని ప్లేస్మెంట్ ఆఫీసర్ రవి సూచించారు. నిరుద్యోగ యువకులు దూరదర్శన్లో మాట్లాడుతూ ఈ శిక్షణ తమకెంతో ఉపయోగపడుతుందని చెప్పారు. ప్రజెంట్ ఇంకా వర్క్ చేస్తున్నారు డిఫరెంట్ ప్రైవేట్ కంపెనీస్లో. హైదరాబాద్లో ప్రైవేట్ కంపెనీస్ని పిలిచి హైదరాబాద్ నుంచి ఇక్కడ నుంచి అన్ఎంప్లాయిడ్ యూత్ని గ్యాదర్ చేసి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాము డైరెక్ట్ ప్లేస్మెంట్ ద్వారా. సో డైరెక్ట్ ప్లేస్మెంట్ ద్వారా ఇప్పటి వరకు 2018 నుండి 1400 యూత్ గ్యాదర్ అయ్యారు, అటెండ్ అయ్యారు డిఫరెంట్ కంపెనీస్కి ఇంటర్వ్యూస్ కోసం. సో 1400 మెంబర్స్ ఇంటర్వ్యూ అటెండ్ అవుతే అందులో 700 వరకు సెలెక్ట్ అయ్యారు. సో స్టిల్ 300 to 400 వరకు జాబ్ చేస్తున్నారు. మైసెల్ఫ్ రోహిత్, నేను చెన్నర్ కాలనీ నుంచి వచ్చాను. ఇవాళ పెద్దపల్లి డిస్టిక్లో DRDA EGMM వారు రిలయన్స్ జియోది ఇది జాబ్ ఇంటర్వ్యూ అని కండక్ట్ చేశారు. ఇందులో ఇంటర్వ్యూలో యూత్ అందరూ మంచిగా సాధించాలని అనుకుంటున్నాను. మై నేమ్ ఈజ్ రాకేష్. నేను రామగుండం మండలం నుంచి వచ్చాను. ఇవాళ ఇక్కడ DRDA EGMM సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతకు మరియు చదువుకుంటున్న వారికి లాక్డౌన్ వలన జాబ్ కోల్పోయిన వారందరి కోసం మాస్ రిక్రూట్మెంట్ ఇక్కడ ఏర్పాటు చేశారు. అందుకనే మేము అందరం ఇక్కడికి వచ్చాము. దీనివల్ల ఏంటంటే ఇట్లా మాస్ రిక్రూట్మెంట్ చేయడం వల్ల తొందరగా రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఏంటంటే రూరల్ ఇక్కడ పెద్దపల్లి జిల్లాలో ఏర్పాటు చేయడం వల్ల చాలా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఉపాధి అనేది త్వరగా దొరుకుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడవచ్చు. యూట్యూబ్లో అయితే DD న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదిక అయితే DD న్యూస్ తెలంగాణ @DD యాదగిరి న్యూస్, మరి ఫేస్బుక్లో అయితే DD న్యూస్ తెలంగాణలో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. భారత సైన్యం అమ్ముల పొదిలో చేరిన మరో అస్త్రం. అర్జున్ ట్యాంకును అధికారికంగా సైన్యాధిపతి నార్వాణేకు అప్పగించిన ప్రధాని మోదీ. కేరళను టూరిజం హబ్గా తీర్చిదిద్దుతామన్న ప్రధాని. 6,000 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ శ్రీకారం. MIM ఎంపీ అసదుద్దీన్ వ్యాఖ్యలను ఖండించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టీకరణ. వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో CS సోమేష్ కుమార్ సమీక్ష. వచ్చే 45 రోజుల్లో రెవెన్యూ డ్రైవ్ టార్గెట్ను పూర్తి చేయాలని ఆదేశం. టోల్ ప్లాజాల వద్ద ట్రాఫిక్ జామ్లకు చెక్ పెట్టేలా కేంద్రం నిర్ణయం. రేపటి నుంచి వాహనాలకు తప్పనిసరి ఫాస్టాగ్.